హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ గ్రామ లేదా వార్డు వాలంటీర్ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత ఎవరిదైతే పెండింగ్ లేదా రిజెక్టెడ్ అప్లికేషన్స్ అని టూ టైప్స్ ఆఫ్ పీపుల్స్ అనేది ఉంటారు కదండి ఫ్రెండ్స్. కొంతమందికి ఆల్రెడీ అప్రూవ్డ్ అయిపోయి ఉంటుంది అనమాట. వాళ్ళు ఫర్దర్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి అనేది మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. ఎవరికైతే పెండింగ్ ఆఫ్ అప్లికేషన్ అలానే రిజెక్షన్ చేసింటారో వాళ్ళు ఏ విధంగా మాడిఫై లేదా ఎడిట్ మరి రీ అప్లై అనేది ఏ విధంగా చేయాలి అనే దానికి వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దాన్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి అంటే రిజెక్టెడ్ అప్లికేషన్స్ అయితే ఏ విధంగా చేయాలి, ఆ పెండింగ్ అప్లికేషన్స్ ఉండి మీరు ఏదైనా మిస్టేక్స్ చేసాము దాన్ని మాడిఫై చేసుకోవాలి, మేము సర్టిఫికేట్ తప్పుగా అప్లోడ్ చేసాము, మేము డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ గా ఇచ్చాము, ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. దీనికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్, కంప్లీట్ క్లారిటీ డీటెయిల్స్ తో. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో అలానే పైన ఐకార్డ్ లో చివరగా ఎండ్ స్క్రీన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ అఫీషియల్ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించి వీళ్ళు 2 మాన్యువల్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా మనము మాన్యువల్స్ లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో ఆన్లైన్ లో లైవ్ గా ఏ విధంగా మనం ఎడిట్ చేసుకోవాలి అనే వీడియో కూడా కంపల్సరీగా నేను చేస్తాను ఫ్రెండ్స్. ఈ ముందు మాన్యువల్ చూసుకున్నట్లయితే హౌ టు ఎడిట్ రిజెక్టెడ్ అప్లికేషన్ అండ్ రీసబ్మిట్ అంటే ఆల్రెడీ వాళ్ళ అప్లికేషన్స్ అనేది వెరిఫై చేసిన తర్వాత ఎవరి అప్లికేషన్ అయితే వీళ్ళు రిజెక్ట్ చేసింటారో ఎందుకు రిజెక్ట్ చేశారు అని విత్ రీజన్ అనేది వాళ్ళు ఇచ్చింటారనమాట. ఆ రీజన్ ని బట్టి మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్ లేదా డీటెయిల్స్ కానీ మాడిఫై చేసి మరి రీసబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. దాన్ని ఏ విధంగా చెయ్యాలి అంటే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ అనేది చేస్తాను. తర్వాత ఈ విధంగా అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది కదా, అంటే మొబైల్ లో అయితే పక్కనే మీకు ఇంకొక సింబల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఫైనల్ గా అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది అనమాట. లేదా డైరెక్ట్ అప్లికేషన్ స్టేటస్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఏ డీటెయిల్స్ అయితే అడిగారో మీరు ఇంతకు ముందు ఏవైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఇచ్చారో అవే నంబర్లే ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ లేదా మొబైల్ నంబర్ లేదా అప్లికేషన్ ఐడితో మాత్రమే ఎగ్జాక్ట్ గా మెన్షన్ అనేది చేసి ఇక్కడ కనిపించే క్యాప్చా యాజ్ గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి అనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఏదైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఇచ్చారో అదే ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ మొబైల్ నంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ఎగ్జాంపుల్ లో వీళ్ళు అదే సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అందుకనే ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ అని కనిపిస్తుంది. ఈ మొబైల్ నంబర్ కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారో అదే ఎంటర్ చేయాలన్నమాట. అంటే ఆధార్ కార్డు తో ఏదైతే లింక్ అయి ఉంటుందో అదే మీరు ఇచ్చినట్లయితే అదే మొబైల్ నంబర్ అనేది 10 డిజిట్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే అప్లికేషన్ ఐడి అంటే ఆల్రెడీ మీరు ఆన్లైన్ సక్సెస్ఫుల్ గా అప్లై చేసిన తర్వాత మీకు ఏదైతే వాళ్ళు ఫైనల్ గా అప్లికేషన్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారో దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేయండి. ఆల్మోస్ట్ అందరికి మొబైల్ నంబర్ అనేది గుర్తుంటుంది కదండి ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మీ మొబైల్ నంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపించే క్యాప్చా యాజ్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఇది తప్పుగా ఎంటర్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా ఎంటర్ చేయాలంటే ఇక్కడ నంబర్ ఉంటే నంబర్ ఎంటర్ చేయాలి, క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్ ఎంటర్ చేయాలి, స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ ఇది మీకు సర్వర్ ప్రాబ్లం వల్ల లోడ్ కానట్లయితే పక్కనే రిఫ్రెష్ బటన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద మీరు సింగిల్ టైం క్లిక్ చేసి ఇది టోటల్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. దీన్ని ఒక 5-6 సార్లు 10 సార్లు అట్లా క్లిక్ చేస్తే అది సర్వర్ ప్రాబ్లం వల్ల మీరు ఎంటర్ చేసే క్యాప్చా దానికి కన్ఫ్యూజ్ అయిపోయి అదే యాక్సెప్ట్ అనేది చేయదు. దాని తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ యాజ్ గ్రామ వాలంటీర్ అని. ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్టెడ్ అయినట్లయితే
ఎందుకు రిజెక్ట్ అయ్యింది అని ఇక్కడ రెడ్ కలర్ లో వాళ్ళు మీ రిమార్క్ అనేది రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ దానికోసం మీరు ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ వ్యూ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన డీటెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏవేవైతే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ ఇస్తారనమాట, అక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ మీరు చెక్ చేసుకోవాలంటే మీకు అది ఓపెన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పక్కనే ఎడిట్ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ అంటే విద్యార్హతలు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ అనే ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అయిపోయి ఇక్కడ కింద చూడొచ్చు ఫ్రెండ్స్, ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకొని కావాలి అనుకుంటే మీరు ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది అప్లోడ్ చేయొచ్చు. ఏదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ లో కానీ లేదా మీ ల్యాప్టాప్ లో సిస్టమ్ లో అది ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పక్కాగా అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొద్దిసేపు వెయిట్ అనేది చేయండి. మీకు అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ స్మాల్ ఇమేజ్ ఫైల్ అనేది చూపించడం జరుగుతుంది. లేదా మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్ట్రాంగ్ ఉన్నట్లయితే టోటల్ మీ సర్టిఫికేట్ అనేది చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మాత్రమే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు అప్లోడ్ చేసే ఫోటో ఇంతకు ముందు వాళ్ళు లెస్ దాన్ 1 MB అది పీడిఎఫ్ ఫైల్ ఫార్మాట్ లో ఉండాలి అనేది మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ లెస్ దాన్ 1 MB ఇమేజ్ ఫార్మాట్ లో ఉండే విధంగా మీరు అప్లోడ్ చేయండి అని మెన్షన్ చేశారు. దీన్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్, క్లియర్ కట్ డీటెయిల్స్ తో. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీ రిజెక్టెడ్ అప్లికేషన్స్ అనేది మాడిఫై చేసి రీసబ్మిట్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకా మీ అప్లికేషన్స్ అనేది వెరిఫై చేయనట్లయితే అంటే రీసెంట్ గా అప్లై చేసిన వాళ్ళు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి దాన్ని మాడిఫై చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే వాళ్ళది స్టేటస్ పెండింగ్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని కూడా మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డీటెయిల్స్ తప్పుగా ఉన్నాయి అనిపిస్తే వాళ్ళు ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వాళ్ళకి సంబంధించి రిలీజ్ చేసిన వెబ్ యూజర్ మాన్యువల్ అన్నమాట. వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ లాగిన్ దగ్గర అప్లికేషన్ స్టేటస్ ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ విధంగా సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ పెండింగ్ లో ఉన్న వాళ్ళకు ఇక్కడ రిమార్క్ అనేది చూపించడం జరగదు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా మాత్రమే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్ గా వ్యూ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాన్ని కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అంటే దీని మీద క్లిక్ చేసి దీని కింద వస్తుందన్నమాట. మీరు పైన చూసి రాలేదే అని ఆ విధంగా మీరు డిసప్పాయింట్ అవ్వకండి. మీ కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు ఏ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ డీటెయిల్స్ పక్కన ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వాటిని ఎడిట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు అనమాట. ఈచ్ స్టేజ్ అంటే పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, లాస్ట్ లో సోషియో ఎకనామిక్ అంటే క్యాష్ డీటెయిల్స్, ఫైనల్ గా మీరు రీసబ్మిట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరైతే గిరిజన ప్రాంతాల వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు అప్లై చేసి రిజెక్ట్ అయింది అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడుతున్నారో ఎలా మాడిఫై చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అని ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా రిక్వెస్ట్ గా అనుకోండి, ఎందుకంటే చాలా మంది దీని మీదే హోప్స్ అనేది పెట్టుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.